కళ కళ కోసం గాదు, కళ ప్రజల కోసం అని చెప్పారు మహానుభావులు. అయితే అలాంటి కళలు, హస్తకళలతో పాటు చేనేత కళలు ఈరోజు అంతరించిపోతున్నటువంటి నేపథ్యంలో కలంకారి కళను బతికించాలి. ఆ కళను జీవనం పో పో జీవం పోయాలనేటువంటి ఉద్దేశ్యంతో ఒక 70 ఏండ్ల పెద్ద మనిషి ఇవాళ కలంకారి వృత్తిని కాపాడుకుంటూ చానా మారుమూల గ్రామం. మనం చూశాం. హస్తకళలు, అదేవిధంగా ఈ కలంకారీ కళ ప్రధానంగా వినిపిచ్చేది శ్రీకాళహస్తితో పాటు మచిలీపట్నం. కానీ నంద్యాల జిల్లా బనగనపల్లె మండలం టంగుటూరు గ్రామంలో కూడా ఈ కలంకారీ కళను జీవం పోస్తున్నటువంటి శివప్రసాద్ రెడ్డి మనతోన్నారు. సార్ చెప్పండి ఇవాళ ఈ కలంకారీ విద్య మీకెలా అబ్బిందంటే? నేను చిన్నప్పటి నుంచి ఒక చిత్రకారునిగా కావాలనే పట్టుదలతోనే ఆహ్, ఆహ్, అమితమైన ప్రేమతో ఉన్నందుకు ఆ కళ మీద, ఆ కళాకారునిగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే నేను చిన్ననాడే ఇంట్లో నుంచి పారిపోయి, ఈ కలంకారీ చిత్రకళ నేర్చుకోవడం జరిగింది. అంటే ఎందుకు పారిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటారు? ఎందుకంటే చిత్రకారునిగా కావాలంటే విలేజ్‌లో దానికి చిత్రాలు చేసే గురువులు కానీ, నేర్పేవాళ్ళు గానీ ఎవరు లేరు. అలాంటప్పుడు ఒక దినపత్రికలో నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న టైంలో ఒక దినపత్రికలో ఒక యాడ్ వచ్చింది. అందులో కలంకారీ చిత్రకళ శ్రీకాళహస్తిలో నేర్పిస్తారనే ఒక ఉద్దేశ్యంతో ఆ యాడ్ చూసి నేను ఒక 2, 3 డేస్‌లో బాగా ఆలోచించి ఎవరికీ చెప్పకుండా ఎళ్ళిపోయాను. ఎళ్ళిపోయి 2 నెలలకి ఇంటికి లెటర్ రాశాను అప్పట్లో. ఆ రోజు నుంచి నన్ను ఇంటి దగ్గర ఉత్సాహం చేసి నన్ను ఏమనకుండా వదిలిపెట్టారు. అప్పుడు 2 ఏళ్ళు కలంకారీ చిత్రకళ నేర్చుకొని చాలా కష్టపడి ఎంతో ఆనందంతో తిరిగి వచ్చి హైదరాబాద్‌లో అవేర్ వాలంటరీ ఆర్గనైజేషన్ అనే సంస్థలో కలంకారీ టీచర్‌గా చేరి అక్కడ 10 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చాను. అక్కడ ఒక విలేజ్‌లో ఉన్న లేబర్‌కి గాని, యూత్‌కి గాని ట్రైనింగ్ ఇచ్చి 10 ఏళ్ల తర్వాత ఇంకా అందులో ఉండే మెళకువలు ఇంకా ఎన్నో నేర్చుకొని ఒక కళాకారునిగా దాదాపు 90% పూర్తి చేసుకొని నా యొక్క కళా యాత్రను మా గ్రామానికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాను. అంటే మీరు కళ నేర్చుకోవాలంటే పారిపోవాల్సిన అవసరం ఏంటి? తల్లిదండ్రులు చెప్తే పంపిస్తారుగా? లేదు. వాళ్ళకి కళల మీద అవగాహన లేదు. మా మా తండ్రి గారు రైతు. మా అమ్మకు తెలియదు. ఆమె హౌస్ వైఫు. కానీ వాళ్ళకి దీని మీద నా అంత పట్టుదల ఉందని వాళ్ళకి మనసులో అనుకోలేదు. కానీ నా పట్టుదల చూసి నాకొచ్చిన అవార్డులు చూసిన తర్వాత నాకు మొట్టమొదటిగా 'ఎన్టీ రామారావు' అవార్డ్ తీసుకునేప్పుడు మా ఫాదర్ ఉన్నాడప్పుడు. అది చూసిన నాళ్ళ నుంచి మా తండ్రి గారు చాలా కూడా సంతోషపడి ఇంకా నా నా విషయంలో ఏమి అనుకోకుండా ఇంకోటి చివరి నిమిషంలో నాకెంతో ఎంకరేజ్ చేయకపోయినా గానీ వాళ్ళని నేనే చల్లగా సాకాను మా అమ్మ, నాయనను. నేనంటే అంత ప్రేమ వాళ్ళకి. వాళ్ళని కడ చేర్చాను చల్లగా ఊరి బయట. కాబట్టి నాకు వాళ్ళంటే ఇప్పటికి అభిమానం ఉంది. అంటే ఈ కళ మీకేం చేసిందంటే? కోట్ల రూపాయలు సంపాదించలేని కీర్తి తెచ్చింది ఈ కళ. నేనంటే దేశము, రాష్ట్రము, జిల్లా, అంతర్జాతీయ స్థాయిలో నా ఫ్యాన్స్ ఉన్నారిప్పుడు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో అమెరికాకు కలంకారీ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను. ఎంతమందికి నేను పరిచయమయ్యానంటే అంతకంటే నాకు జీవితంలో ఏం కావాలి? అంటే ఒకవైపు కీర్తొచ్చింది. కోట్లతో వెలకట్టలేని కీర్తి. కానీ ఈరోజు కూటికి కూడు గలవ పూట గడవాలంటే కూడు కావాలిగా. ఇప్పటికి నేను ఇప్పుడు దాదాపు 46 ఏళ్ల నుంచి చేస్తున్నాను. ఒక 6 సంవత్సరాల నుంచి నాకు ఆర్థికంగా ఇంకా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నా నా కళ ఎప్పుడైతే న ఎన్నో జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో నా పేరొచ్చిందో, నా కళను ఆదరించి ఎంతోమంది నాకు ఫ్యాన్స్ తయారైపోయి, వాళ్ళు మంచి ధర ఇచ్చి నాకు ఇప్పుడు నాకు ఆన్‌లైన్‌లో ఆర్డర్స్ ఇస్తున్న చేయలేక నేను శిష్యుల్ని కూడా బాగా తయారు చేసుకొని ఇప్పుడు గ్రామంలో హ్యాపీగా చేసుకుంటూ కూర్చున్నాను. అంటే కీర్తినిచ్చింది. మీ వారసులు లేకపోతే మీకు కావాల్సినటువంటి మీ కొడుకు వాళ్ళు. ఆస్తులు కావాలంటే ఏమి? ఆస్తులంటే ఇక అవే వస్తాయిప్పుడు. నేను చిన్న ఒక పెద్ద పెయింటింగ్ రాశాను ఒకటి. 2 ఏళ్ళు రాశానది. ఆ పెయింటింగ్ మంచి రేట్‌కే ఇస్తామన్నారు వాళ్ళు. దాదాపు ఇంకా నా పిల్లలను అదే టైంలో చదివించుకున్నాను. వాళ్ళు జాబ్‌లో చేరారు. నాకు ఇప్పుడు ఎటువంటి సమస్య లేదు. కానీ ఇంకా ఒక ఆత్మ అంతరాత్మ తృప్తి పడితే అంతకంటే మించినది ఏం లేదు. మనశ్శాంతి ముందు ఇంపార్టెంట్. ఆ మనశ్శాంతి నాకు పూర్తిగా లభించింది. దాదాపు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ స్థాయిలో 14, 15 అవార్డ్స్ తీసుకున్నాను. రాష్ట్రపతితో, మినిస్టర్లతో, సెంట్రల్ మినిస్టర్లతో, మన ఏపీలో ఉండే సీఎంస్‌తో అందరితో ష అవార్డ్ తీసుకొని వారి గౌరవం పొందానంటే నాకు అంతకంటే కావాల్సిందేం లేదు. అంటే మామూలుగా ఒక ఆర్ట్ వేయడానికి, ఒక కళాఖండం గీయడానికి 2, 3 ఏండ్లు పడితే, ఈ 2, 3 ఏళ్ల పాటు ఇంక వేరే వ్యాపకాలు లేవు. వేరే వ్యాపకాలేమి లేవు. ఇదే అండర్ గ్రౌండ్‌లో వెళ్ళిపోయాను ఆ పెయింటింగ్ రాయడానికి.
కానీ దానికోసం కొంత పొలాలు అమ్ముకోవాల్సి వచ్చింది. పిల్లల చదువులు ఇవన్నీ కుటుంబ భారం ఉంటది కాబట్టి. అయినా బాధపడలేదు. చివరికి కళామ తల్లి నన్ను కటాక్షించి కటాక్షించి సరస్వతి తల్లి పేరుకు పేరుకు ఇప్పుడు ఆర్థికంగా కొంచెం పుంజుకుంటున్నానన్నమాట. కాబట్టి మనశ్శాంతిగా ఉన్నాను ఇప్పుడు. కళామ మీద ప్రేమ ఉండొచ్చు. కానీ ఉన్నటువంటి ఆస్తులమ్మి మరీ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారా? ఎందుకో నాకలా అనిపించింది. మాకెందుకంటే నేను గిన కష్టపడి పొలం సంపాదించి అమ్మనేమో. మా పెద్దల ఆస్తి కాబట్టి నీకేం ధారాళంగా ఇచ్చేసా. ఇచ్చి కనీసం ఈ పేరన్నా తెచ్చుకుని. ఆ పొలాలు పోతే పోయినాయి కానీ కీర్తి మిగిలింది. ఇప్పుడు మీ పెద్దలు అంటే మా పెద్దలు ఇప్పుడు పేరు చెప్పుకుంటా కదా! కానీ మా పెద్దలకు కూడా కీర్తి వచ్చినట్టే కదా! వాళ్ళ పొలాలు అమ్మినా కూడా. కాబట్టి మనశ్శాంతిగా ఉన్నాం ఇప్పుడు. మీ పెద్దల ఆస్తి మీరు అమ్మేశారు. మరి మా ఆస్తి మా 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 మాకాస్తి ఎక్కడ అని మీ పిల్లలు అడిగితే? మా పిల్లలు ఈ కీర్తి ఇది చూసి మేము ఇంత పేరు సంపాదించలేకపోయాం. మా నాన్న మమ్మల్ని చదివించాడు. మాకు ఉద్యోగాలున్నాయి. మాకేం తక్కువ లేదు కాబట్టి వాళ్ళు నన్ను చూసి ఇంకా హ్యాపీ అవుతున్నారు. ఆయన కడుపున పుట్టినందుకు మాకు కూడా సంతోషంగా ఉందని అంత ఫీలింగ్ ఉంది వాళ్ళలో చూస్తుంటే ఇప్పుడు. అంటే మొదటిసారి ఈ కళకు గుర్తింపుగా మీకు వచ్చిన అవార్డ్ ఏది? అందులో మీకు వచ్చిన సంతృప్తి? ఫస్ట్ అవార్డు 1996లో ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ వారు నిర్వహించారు. హస్తకళల పోటీ. ఆ పోటీలో రాష్ట్రం నుంచి ఎన్నో వచ్చాయి. అప్పుడు నాకు ఫస్ట్ ప్రైజు ఏమిటికి 'శ్రీకృష్ణ లీలలు' అనే డ్రాయింగ్‌కు అవార్డు వచ్చింది. అప్పుడు చీఫ్ మినిస్టర్ గారు శ్రీ ఎన్టీ రామారావు, నందమూరి తారక రామారావు. ఆయన చేతుల మీదుగా నేను అప్పుడు స్టేట్ అవార్డ్ తీసుకున్నాను. అప్పుడు చాలా సంతోషపడ్డాను ఫస్ట్‌లో. తర్వాత 2015లో రాష్ట్రపతితో హ్మ్, గోల్డ్ మెడల్ వేసుకున్నప్పుడు ఎంతోమంది జనాల మధ్య ఆ ఆనందం మాత్రం ఇప్పటికి మర్చిపోలేను. అంటే దేశం మొత్తం ఒకవైపు చూస్తున్నారు. చూస్తున్న సమయంలో దేశం మొత్తం నా మీద చూస్తున్నారు. మన గ్రామ కళాకారుడు ఇంత పేరు సంపాదించే మా గ్రామంలో కూడా అప్పుడు నన్ను గుర్తించారు బాగా. అంటే మామూలుగా ఎన్టీఆర్ సంబంధించిన చిత్రాలు మొత్తం మనం తెర మీద చూసుంటాం. అలాంటిది ఆయన చేతుల మీద అవార్డు తీసుకునేటప్పుడు ఎలా అనిపించింది? ఇంకా అలాంటి నటుడు మళ్ళా మనకు కొందరే ఉంటారు. సినీ రంగంలో కొందరే ఉంటారు. గాయకులు కొందరే ఉంటారు. ఘంటసాలలాగా. సినీ ఫీల్డ్‌కు ఎస్‌పి రంగారావు, ఎన్టీ రామారావు, ఏఎన్నార్, సావిత్రి అలాంటి మహానుభావులలో ఒకరితో నాగేశ్వరరావుని కూడా కలిసాను ఒకసారి. ఆయనను కూడా చేయగలిపాను. కాబట్టి నాకు వాళ్ళతో కూడా నాకు సంబంధం ఏర్పడింది కాబట్టి ఏఎన్నార్‌ను, ఎన్టీఆర్‌ను డైరెక్ట్‌గా కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీద అవార్డు తీసుకునే సందర్భంలో ఎలా అనిపించింది? ఇంకా అంతకంటే నా జీవితంలో మర్చిపోని రోజు రాదు. ఎందుకంటే అంత జనాల మధ్య మా గ్రామం నుంచి ఒక 10 మంది పోయాం. అంత బంధువులు, స్నేహితులతో. నా నా ధర్మపత్రికను తీసుకెళ్ళాను. వాళ్ళందరూ అక్కడ చూస్తుంటే వాళ్ళందరూ చప్పట్ల మధ్య నాకాయన గోల్డ్ మెడల్ ఏస్తుంటే ఎంతో ఆనందపడ్డాను. అంటే మామూలుగా మనం చూసాం. ఈ జనరేషన్ అంతా కూడా. ఈ పిచ్చి పిచ్చి రాతలేంది, ఇక్కడ ఆర్ట్స్ ఏంది, చదువుకోకుండా మంచి చదువు చదివి గవర్నమెంట్ జాబ్ కొట్టి పెద్ద మంచి ఉద్యోగం చేయించాలనేటువంటి కళ తల్లిదండ్రులకు ఉంటది. కానీ మీరు ఈ బొమ్మలేసేటప్పుడు ఎలా అనిపించింది? ఎలాంటి అనుభవాలు? మీరు చెప్పింది కరెక్టే. నాకంటే 7 సంవత్సరాలు మా అన్న ఉన్నాడు ఒకతను. అతను అప్పట్లో ఆ కాలంలోనే డిగ్రీ పూర్తి చేశాడు. డిగ్రీ పూర్తి చేసి పనికి రాకుండా, వ్యవసాయం చేయకుండా, ఉద్యోగం రాకుండా ఇంట్లో పడి ఉన్నాడు. అలాంటి సమయంలో నేను 10థ్ క్లాస్‌కొచ్చా. అప్పుడు మాకు వ్యవసాయం పొలం ఉంది. 30 ఎకరాలు మా తండ్రికి పొలం. ఈడు పెద్దవాడు చదువు వచ్చి కూడా ఉద్యోగం దాకా అయిపోయాడు. ఈయనన్నా మనం వ్యవసాయంలో దించుదామనే ఉద్దేశంతో నన్ను 10థ్ క్లాస్‌లో మానిపించాడు. మానిపించి 6 ఏళ్ళు వ్యవసాయం చేశా. చేసినాక ఆ వ్యవసాయంలో మా అబ్బాకు 100 ఎకరాలు, మా వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు, మా నాన్నకి 30 ఎకరాలు ఎప్పుడు అప్పేవాళ్ళు. వీళ్ళ అప్పులతోనే వీళ్ళ జీవితం అంతా ఇట్లా అయిపోతుంది. నేను ఇట్లే అయిపోతా. ఏం చేయాలి? ఏం సాధిస్తాం ఇక్కడ అని చెప్పి ఇంక కళ అయితే నాకు నచ్చుతుందని చెప్పి కళ మీద ఆసక్తితో ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోయా. అంటే ఆ సమయంలో ఈ బొమ్మలేసే సమయంలో ఈ ఊరు వాళ్ళు ఏం మాట్లాడుకునేవారు? అప్పటికి తెలియదు. ఎవరికి తెలియదు. నేను ఊర్లోకి వచ్చిన 10 ఏళ్ళకి తెలిసింది ఈ బొమ్మలు నేర్చుకోపోయినా. లేకపోతే ఏదో నేర్చుకుంటున్నా ఏదో ఇంట్లో నుంచి పారిపోయినాడు అంటున్నారు అంతవరకే. ఏం చేస్తున్నారో వాళ్ళేం పలకరించలే. ఎప్పుడైతే ఊర్లోకి వచ్చానో అప్పుడు ఏదో బొమ్మలు గీస్తున్నాడంట అనుకున్నారు. మళ్ళా 20 ఏళ్ళకు అవార్డులు వచ్చినాక ఈడు గొప్పవాడు అయినారు అప్పుడు అన్నారు. అంతవరకు నన్ను కూడా ఆశించుకోలేదు. అంటే ఈ చేనేత కళ మనకున్నటువంటి ఈ హస్తకళకి ఎలాంటి గుర్తింపునిస్తే బాగుంటది? ప్రభుత్వాల నుంచి ఎలాంటి ప్రోత్సాహం? ప్రభుత్వాలు ఇస్తున్నాయండి. మన వాళ్ళే. ఎందుకంటే కొందరు పెట్టుబడి ఆసాములు ఏం చేస్తున్నారంటే హ్యాండ్లూమ్స్‌ని వదిలిపెట్టి ఈ మరమగ్గాలు రావడము, తర్వాత ఈ కలంకారుల డూప్లికేట్
చేత చేసేదని ప్రింటింగ్ చేయడము, ప్రింట్ చేసి చేత చేసినామని అమ్మడము, ఇలా మార్కెట్‌ను సర్వనాశనం చేస్తున్నారు. అంతే ఇందులో ఏముందంటే మన అదృష్టము, మన భారతీయ కళలను గుర్తించే వాళ్ళు ఇంకా ఉన్నారు, ఉన్నారు, జీవిస్తున్నారు గూడా. ఎందుకంటే వాళ్ళకు ఒరిజినల్, డూప్లికేట్ మీద అవగాహన ఉంది. అలాంటప్పుడు మంచి పేరున్న కళాకారులను గుర్తించి, వాళ్ళకి ఆర్డర్‌లు ఇచ్చి, ఈ కళను ఇప్పటికి సజీవంగా ఉంచారంటే వారికి ధన్యవాదాలు. అంటే చిత్తరి ఒక కళాఖండం మంచి కళాఖండం గీయాలంటే ఒక 2, 3 ఏళ్ళు పడతదన్నారు. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తే 3 నిమిషాల్లో ఒక మంచి కళాఖండంతో ఒక పెద్ద ఫోటో వచ్చేస్తుంది. అలాంటప్పుడు ఈ మీరు గీసే ఈ చిత్రాలకి ఆదరణ వస్తుందంటారా? ఇప్పుడు ఎందుకంటే శాస్త్రీయ కళలు వేరు, పాశ్చాత్య కళలు వేరు. శాస్త్రీయానికి ఒరిజినాలిటీ ఉంటది. అవి సజీవంగా ఉంటాయి. ఇప్పుడు కొందరు దేవాలయాలు కట్టారు పూర్వకాలం. ఎన్నో మహా దేవాలయాలు అవి ఇప్పటికి 500 ఏళ్ళు, 1000 ఏళ్ళు ఉన్నాయి. కానీ దాని చరిత్ర ఇప్పటికి మార్చిపోతుందా? ఇప్పటికి దాన్ని చూసుకుంటాం. కొన్ని యునెస్కోలో చేరాయి. అట్లాగా నా పెయింటింగ్ కూడా యునెస్కోలో చేరింది. నేను రాసి 2 సంవత్సరాలు రాసి 6 ఎకరాల పొలం అమ్ముకొని రాస్తే నా పెయింటింగ్‌కు యునెస్కో అవార్డ్ వచ్చింది. ఇంక అంతకంటే నాకేం కావాలి. కానీ మన కళలు మీరన్నట్టు ఈ డిజిటల్ కాలం వచ్చినాక దానికి ఏమైతున్నాయంటే రాను దాన్ని చూసి వాళ్ళకు దానివల్లే ఉండే ఫీలింగ్ గానీ, దాంట్లో నాణ్యత గానీ అవన్నీ లేక ఎప్పుడైతే చేతితో చేసిన కళలు పైకి న్యాచురల్ కలర్స్ కళ్ళకు ఇనుసొంపుగా ఉంటాయి చూస్తే. కాబట్టి వాటి మీద మక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ద్వారా ఈ కళలు ఇంకా జీవిస్తున్నాయి. వాళ్ళు ఉన్నారు కాబట్టి మేము తయారవుతున్నాం కళాకారులు. అది. అంటే ఆర్ట్స్ నేర్చుకోవడానికి లేకపోతే మనం చూసాం ఇప్పుడు ఈ మధ్య కాలంలో కంప్యూటర్స్‌లో ఉన్న ఏఐ ఇవన్నీ కూడా. కానీ మీ దగ్గర స్టూడెంట్స్ చూస్తే ఒకరిద్దరే ఉన్నారు. ఎందుకు ఈ కళ పట్ల రావడం లేదు? ఈ కాలంలో పిల్లలకు వాళ్ళకు కళల మీద అవగాహన చెప్పే గురువులు లేక, తల్లిదండ్రులకు వీటి మీద అవగాహన లేక, ఎంతసేపు ఉన్నా వాళ్ళు సాఫ్ట్‌వేర్ రంగంలో మా పిల్లవాడు డాక్టర్ కావాలా, ఇంజినీర్ కావాలా అనుకుంటూ పోతూ ఇప్పుడు లక్షల మంది తయారైపోయారు ఇంజినీర్‌కు. ఇంకా కొద్ది రోజులు పోతే ఇలాంటి కథలకే కాలం వచ్చేటట్టు ఉంది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగాలు లేవు, తగ్గిపోయినాయి. ప్రతి సంవత్సరం లక్షల మంది వస్తారు. ఎన్ని ఎన్ని ఇంజినీర్లు ఇస్తారు, ఎంత డాక్టర్లు అవుతారు, ఎంతమంది ఏమవుతారు, మిగతా వృత్తులను ఏం కావాలి? ఇప్పుడు మన దేశ వృత్తి ముఖ్యంగా వ్యవసాయ వృత్తి. వ్యవసాయ వృత్తిని అందరూ వదిలి వెళ్తున్నారు. దాని తర్వాత కళారంగం అంటే హస్తకళలు. వాటిని కూడా ఆదరణ పోతే ఈ మానవుడు ఎలా బతకాలి? అందరికీ ఉద్యోగాలు వస్తాయా? కానీ అది తప్పది. తల్లిదండ్రులు కూడా ఒక సాఫ్ట్‌వేర్ రంగమే, ఒక డాక్టర్ రంగమే, ఒక ఇదే అనుకోకుండా మన యొక్క నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా చేసిపిస్తే మన దేశానికి మంచిది, కుటుంబాలకు మంచిది. అప్పుడు దేశం బాగుపడుతుంది. అంటే హస్తకళలు అంతరించిపోతున్న సమయంలో మిమ్మల్ని నమ్మి వచ్చే స్టూడెంట్స్‌కి ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పదలుచుకో వాళ్ళ యొక్క స్కిల్‌ని బట్టి వాళ్ళు అభివృద్ధి అవుతారు. వాళ్ళ స్కిల్ లేకపోతే వాళ్ళే మానుకుంటారు. వాళ్ళ స్కిల్ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నా స్కిల్ నాకు తెలుసు కాబట్టి నేను ఇన్ని రోజులు ఉండగలిగాను. నా పొలాలు అమ్మడమేనా అని బాధపడలే. ఎప్పుడో నేను గడ్డకు పైకొస్తాననుకుని పైకొచ్చాను, వచ్చి తీరాను. నేను 10 మందికి చెప్పాలనుకున్నాను. నాకు నచ్చిన శిష్యునికే నేను చెప్తున్నాను. లేకపోతే వద్దురా ఈ వృత్తిలో పనికిరావని చెప్తున్నా. కాబట్టి వాళ్ళు కూడా డెవలప్ అవుతారు. ముఖ్యంగా నాకన్నా నేనన్నంత కష్టపడి వీళ్ళకి కష్టం లేకుండా నిదానంగా వాళ్ళకన్నీ చెప్పి వాళ్ళను కూడా 10 మంది శిష్యులను తయారు చేసి వాళ్ళు కూడా ఈ కళను జీవించేటట్టుగా ఆ శిష్యులను తయారు చేసుకొని ఈ కళను బ్రతికించాలని చెప్పి అన్నీ రోజు చెప్తున్నా వాళ్ళకు. ఈ కళ భవిష్యత్తులో బతకాలి అంటే ప్రభుత్వాల నుంచి ఎలాంటి ప్రోత్సాహకాలు కావాలి? ప్రభుత్వం వాళ్ళ మీడియా గుండా మన హస్తకళలను బాగా మీడియా ద్వారా తెలియజేయాలి. తర్వాత ఈ ఈ హస్తకళలకు మార్కెటింగ్ బాగా చూపాలి. మార్కెటింగ్ అంతే ఏమి చేయాల్సిన పని లేదు. షోరూమ్స్ పెట్టి కొన్ని మార్కెటింగ్ పెడితే మన వ్యవసాయం తర్వాత మన దేశం హస్తకళలు మంచి పైకొచ్చి దేశం చాలా బాగుంటుంది. హస్తకళలు కూడు పెట్టవు అని విమర్శించే వారికి మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్‌గా సూటిగా? హస్తకళలు కూడు పెట్టవు అనే వాళ్ళ మైండ్ మెంటాలిటీ వాళ్ళ డబ్బు మెంటాలిటీ ఉంటది. వాళ్ళ కళలు గానీ, దేశం మీద భక్తి గానీ ఉండవనుకుంటున్నాను నేను. ఎంత డబ్బు ఉద్యోగము డబ్బు అంటే గాని అది పనికిరాదు. ఇప్పుడు మనకు వ్యవసాయం ఉంది. వ్యవసాయంలో ఎంత మనశ్శాంతి ఉంటది. ఇప్పుడు ఒకప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు ఎంత హ్యాపీగా బతికినారు వాళ్ళంతా. ఇప్పుడు మనశ్శాంతి ఉందా? ఇప్పుడు విడాకులు ఇట్లాంటివే నడుస్తున్నాయంతా. అప్పుడు లవ్వులున్నాయా? అక్రమ నోరు చెప్తే మంచిది మా నోరు గబ్బయితదది. వద్దు. లేదు మంచి కాలం వస్తుంది. రైట్.
ప్రజెంట్ హస్తకళలకి జీవం పోయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రభుత్వాలు ఆదరణ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. హస్తకళలు కూడు పెట్టవు అని చెప్పిన వాళ్ళకి ఒకటే చెప్తున్నాము. కళ్ళతో కళాత్మకంగా చూసినటువంటి ఏ కళారంగమైనా సరే అభివృద్ధి చెందుతుంది. అలాంటి వాళ్ళే కళలపై మక్కువ పెంచుకోవాలి. అలాంటి వాళ్ళకి జీవితకాలం కూడా ఆ ప్రోత్సాహకాలు అందుతాయి. ఆ కళ బతికే ఉంటుందని చెప్పి శివప్రసాద్ చెప్పేటువంటి పరిస్థితి.